వదలండి వదలండి. అన్నయ్య కళ్ళు తెరవద్దు. ఎందుకమ్మా? ఈ రోజు కృష్ణాష్టమి కదా, కళ్ళు తెరవగానే ముందు కృష్ణుని చూడాలి. త్వరగా చూపించు, లేకపోతే పీడకల పోలీస్ లాగా నా వెంట పడుతుంది. అందుకే నిద్రపోయే ముందు హనుమంతుడిని తలుచుకుంటే పీడకలు రావని చెప్పా కదా. నేను హనుమంతుని తలుచుకుంటే ఆయనకి పీడకలు వస్తాయి. సరే సర్లే, ముందు కృష్ణుని చూడు. అమ్మా, అది సావిత్రమ్మ తోటలో కొట్టేసిన పనసమంట కదూ? కృష్ణ కృష్ణ వాళ్ళ ఇంట్లో కొట్టుకొచ్చింది అది కాదు, అదిగో ఆ దీపం సమ్మె. నేను కృష్ణ అన్నది ఆ దేవుడు కృష్ణుని. ఓహో కృష్ణ, ఓ వెన దొంగ, ఈ చిన్న దొంగని నువ్వే కాపాడాలి. కాపాడతానులే గాని ఈ రోజన్నా దొంగతనాలు మానేస్తానని చేతిలో చెయ్యేసి చెప్పు. ముందు ఆయన చేయి చాపమను. ఆయన కృష్ణ కృష్ణ ముకుంద కన్నై కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. కృష్ణ ముకుంద కన్నై కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. వచ్చింది దొంగ బ్యాచ్. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. మాలతి మాలతి, ఏంటన్నయ్యా? కష్టపడి కొట్టుకొచ్చిన చెంబులు గీలు బయట పెట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వీటి ఓనర్స్ వస్తే ఎత్తుకెళ్ళిపోరు. దొంగల కష్టం ఎవరు కనపడుతుంది, ఎవరు గుర్తిస్తారు? అయినా అందరికీ కనబడేట్టు మనం ఎందుకు కష్టపడతాం? సరే గానీ పండగ కలెక్షన్ ఎంత వచ్చింది? ఆ తొక్కలో కలెక్షన్కి వెళ్తేనే కుక్కలు వెంటబడితే ఇక్కడికి వచ్చాం. నువ్వు కృష్ణుడు వేషం వేస్తే కుక్కలు కాక గోపికలు ఎంట పడతారా? తప్పు సోదరి, అవి కుక్కలు కావు, ఫ్లాష్ బ్యాక్ లో గోవులు. అప్పుడు ఫ్లూట్ వాయిస్తేనే వచ్చి చుట్టూ చేరేవి, ఇప్పుడు గెటప్ వేస్తేనే వచ్చి వెంట పడుతున్నాయి. అయినా కృష్ణుడు వేషం వేసే పర్సనాలిటీయా నీది? అలా అనకు చెల్లాయి. ఓల్ ఆంధ్రాలో కృష్ణుడి వేషం వెయ్యాలంటే నేనే వెయ్యాలి, లేదా ఎన్టీఆర్ గారే వెయ్యాలి. కుక్కలు కూడా కోపం వస్తుంది. అది సరే, ఆ వడ్డీలు పుల్లనాడు ఇంటికి వెళ్ళి చందా అడిగారా? ఆ తొక్కలో వాడిచ్చే 5 రూపాయల చందా కోసం వాడిని నిద్ర లేపడానికి 10 రూపాయల టపాసులు వేస్ట్. వాడికి ఏషాలు చూపిస్తే రంగు ఖర్చు కూడా దండగే. తప్పు రోయ్, రూల్ ఎవరికైనా ఒకటే, కాకపోతే చందా ఇచ్చిన వాడికి కృష్ణుడు రూపం చూపించాలి, ఇవ్వని వాడికి విశ్వరూపం చూపించాలి. ఎవరా పటాసులు పేసిన టపాకా ఏదోలో? 1 2 3. తెలుపు నలుపు 2 ఎరుపు 3 పసుపు 4 బులుగు 5. చిచి, నా ఆయుష్ 5 సంవత్సరాలు కట్టు రే. ఆ కట్టలు తింటాడు రోయ్. ఓనరా కనపట్టలా బాగున్నారా అంట ఎటకారమా? చూసుకున్నాడు అయ్యా, నీ బొంగు నా భుజం మీదేసి పైగా నేను చూసుకున్నాడు వల్ల ఈ ఊళ్ళో గోసులేనాడు కూడా గోల్కొండ వాపుకున్నంత కోపం ఉంది. బొంగు తీసుకో తీసుకో, బ్యాగ్ సంకలో పెట్టు. ఓ నీ బొంగు నా సాగు కూర్చుందారా? ఎవడ్రాదే? ఉల్లిపైన వంకాయ మొహం వేసుకొని అటు ఇటు దిక్కులు చుట్టం కదా. ఇటు పైన పైన అదే నేను లైన్మెంట్ జోసెఫ్ వితౌట్ థమ్స్ అప్. ఏంటి ఆడ బుంగుతో అనుకుంటా? ఎప్పుడు చూసినా కోతిలాగా స్తంభం మీద ఉంటావేరా? నేను పని మీద పోయేటప్పుడు పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కిందికి రా చెబుతా. తొక్క కిందకు వస్తే నీలాంటి కుక్కలు కడతాయని భయ్యారా నాకు? నీకు విషయం తెలుసా? ఏంటది? ఇవాళ పొద్దునే మీ బాస్ కి కృష్ణాష్టమి సందర్భంగా టికెట్ లేకుండా ఏదో స్పెషల్ దర్శనం జరిగిందంట. స్పెషల్ దర్శనమా? అది టికెట్ లేకుండా? పొద్దున్నే నాయుడు గారింటికి వెళ్దాం అనుకుని ఆగిపోయాను. అబ్బా భలే మిస్ అయిపోయానే. తొందరగా పోదాం, ఆఖరి చూపను తప్పుతుందేమో. క్షమించమ్మాయి, చూసుకోకుండా గుద్దాను. పర్వాలేదులేండి, ఈసారి చూసుకొని గుద్దండి. అమ్మ నా గుద్దుడు లక్ష్మణ్. అయ్యి బాబు, ఇద్దరికి అర్థ అయిపోయింది. ఎక్కువ ఎవడన్నా ఆపితే బండి పుల్లైనాడు అని చెప్పు. అటగరాయా ఇంత నిజమైన పనులు ఏంటండి? పొద్దున్న నేను చూసిన బ్లో అప్స్ లో ఇదోడు కదా, ఇదంతా మాధవ్ గారి ప్లాన్ అన్నమాట. ఓహో, అందుకే లుంగి ఎత్తి చూస్తున్నారు. లేకపోతే నువ్వు పెద్ద బిల్ గేట్స్ అని స్టూడియో చూడడానికి. నీకు ఆ బ్లూ కలర్ ఎక్కడరా? పండకి కొత్త ప్యాంట్ వేస్తున్నాను కదండి, ఆ ప్యాంట్ రంగు సీటు కంటిందండి. నా దగ్గర కలర్స్ మార్చకు, నేను సైజ్ తో సహా చూసాను. నమస్తే రాయుడు గారు, ఏంటి వాళ్ళు చాలా చలాకీగా ఉన్నారు? మోషన్ కాక నాకు మాత్రం అయింది ఏంటి? అవును, మీకేంటి పొద్దున్నే టికెట్ లేకుండా స్పెషల్ దర్శనం అయిందంట? ఈ విషయం నీ దాకా వచ్చిందా? నా దాకా రాబట్టి మీ దాకా వచ్చారండి. అదేదో మాకు చూపించొచ్చుగా. రా చూపిస్తా. నువ్వు ఇక్కడి నుంచి కదిలేవంటే కాళ్ళు ఎరగొట్టి భుజానేస్తా. లోపలికి రా. పదాన్ని లోపలికి వెళ్తాడేంటి? టికెట్ మనకి టికెట్ ఉండదులే. వీడైపోయాడు. నరకం నరకం. పొద్దున్నే ఇలాంటి నరకాలు 5 చూశాను. 5 చూసారా? 5 నరకాలు చూసి ఎలా తట్టుకున్నారండి? నరకాలు చూపించిన వాళ్ళని నరుకుదామనే వెతుకుతున్నాను. అందులో బులుగు రంగు ఒకటి. బులుగు రంగా? నేను తెలుపు చూశాను, నలుపు చూశాను, తెలుపు నలుపు కలిసిన సావం చాయ్ చూశాను, కానీ నేను బులుగు ఎప్పుడు చూడలేదే. ఇక లాభం లేదండి, పోలీస్ కేసు పెట్టాల్సింది.
పోలీసు వాళ్ళు ఇలాంటివి ఎన్ని చూసుంటారు? పోనీ ఆ 5 కలిపి ఇంకోసారి చూస్తే గుర్తుపడతారు. ఏ ఊళ్ళో వాళ్ళందరి వరుసగా నిలబెట్టి పీచేముడు అంటూ ఎత్తి చూస్తారా? ఓ ఇరబ్బా హో ఇరబ్బా హో. పోయిరబ్బా ఏంటో నీ అబ్బా, ఒక్కసారి చూసినందుకే వాంతులు వస్తుంటే మళ్ళీ చూపిస్తానంటే ఒకటి దరిద్రుడా. ఏమండి పిల్లి మెల్ల కన్నుదైతే ఎలిక తోకెత్తి చూపించిందని రండి. ఇవాళ బ్యాక్ అండమాన చూపించారు కాబట్టి వాంతులతో సరిపోయింది. రేపు ఫ్రంట్ తలకొన చూపిస్తే వేవిళ్ళేగా ఆ? మరి. అబ్బా మరీ డైరెక్ట్ గా అది చూపించారని ఎఫ్ఐఆర్ లో ఎలా రాయమంటారండి? డైరెక్ట్ గా అది చూపించాడని రాయడానికి వీలు లేకపోతే ఇండైరెక్ట్ గా డిక్కీ చూపించాడని రాయండి. చూడండి, ఇక్కడ పెట్టి కేసులు గానీ డిక్కీ కేసులు రాయరు. ఏమయ్యా, రాయడానికే నీకంత స్వయంగా ఉంటే స్వయంగా చూసిన వాడిని నేనెంత గుండె రాయి చేసుకున్నానో ఆలోచించు. అయినా బూతులు రాయలేని వాడివి, బూతులు మాట్లాడలేని వాడివి, నీకెవడిచ్చాడయ్యా పోలీసు ఉద్యోగం? సార్, పోలీసుల్లో బూత్ మంత్రులు కాదు నీతి మంత్రులు కూడా ఉంటారు. వాళ్ళు ఏదో సరదాగా చేశారు, ఏదో చూసి చూడట్టు వదిలేండి సార్. చూసిన తర్వాత చూడనట్టు ఎలా వదలమయ్యా? పోనీ ఏదో ఒక కేసు పెట్టి లోపల చూసి వాళ్ళ బ్యాక్ సీట్లు బ్రేక్ అయిన దాకా కొట్టాలంటే ఎంత తీసుకుంటారో చెప్పండి. ఏమండి, మీ నెక్ బ్రేక్ అయిందని ఊళ్ళో వాళ్ళకి కూడా ఏదో ఒకటి బ్రేక్ అవ్వాలా? ఇది పోలీస్ స్టేషన్, మటన్ మార్కెట్ కాదు. మరి లేకపోతే ఎవరు రికమెండేషన్ ఎవరో చెప్పండి. చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేయమంటారా? హైదరాబాద్ స్టీడ్ కోడ్ అంతా తెలుసా? ఆయన తెలుసు. ఏయ్, ఛే! ఏంటి సీరియస్ గా కేసు పెట్టడానికి వస్తే కామెడీ చేస్తున్నావు? కొత్త ఛార్జ్ తీసుకునే వరకే హెడ్ కానిస్టేబుల్ గా నీ పవర్, ఆ తర్వాత మా పవర్ ఏంటో మేము చూపిస్తాం. ఇప్పుడు కేసు పెట్టాం, హ్మ్. కోర్టుకి వెళ్తుంది. జడ్జి గారు ఏమడుగుతారు? ఏమడుగుతారు? సాక్ష్యం అడుగుతారు. చూపిస్తాం. ఏం చూపిస్తారు? డిక్కీ. ఆయిందా ఆ. చూపించమనండి, ఫోటోలు తీస్తారు. ఆంధ్రదేశం అంతా ఇంటికి ఫ్రీ షో చూస్తారు. చూడమనండి. వద్దా? ఎందుకు వచ్చింది కూడా సార్, వాళ్ళని పిలిచి మందలిస్తాను. కేసు లేదు పడలేదు, వదిలేండి బాబు. పదవయ్యా. డిక్కీ చూపిస్తేనే కేసు లేనప్పుడు రేపు రేడియేటర్ చూపించినా అంతేగా. చంద్రబాబు అయితే నాయుడు సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గారు, డిక్కీ చూపిస్తే కేసు లేదు కదా? అంతే. అయితే నువ్వు ఈ ఏంటండి అయిపోయింది, పద. మీరు? ఎవరు డిక్కీ వాళ్ళు గొప్ప. వండుకాడ దున్నపోతులు. నీ కష్టమేంటో మాధవన్నకు చెప్పరా. నారాయణ ఎందుకు వచ్చావురా? స్కూల్ బూట్లు కొనిమ్మంటే మా నాన్న కొనడం లేదు మాధవన్న. ఒకసారి మీసం మెలేయన్నా. నీకింక దిగు లేదురా. జూనియర్ మాధవన్న మీసాలు తిప్పాడు అంటే నీ షూస్ నీకు వచ్చేసినట్టే. ఎరా మేసాలు చెప్తారా? అమ్మా బాబు లేని అనాథలు కదా అని చేర తీసి చదివిస్తుంటే ఏంట్రా యథావేషాలు? చదవండి కొండే. ఏ బాబాయ్, ఏంటి విషయం? రే మాధవ, ఆ పొలనాడు నా మోటార్ తీసుకెళ్ళాడు పొలంలో పెట్టుకున్నాడు రా. నువ్వే కంగారు పడకు బాబాయ్. మోటార్ ఏమో వాడి పొలంలో ఉంటుంది, వాటర్ నీ పొలంలోకి వస్తుంది, మీటర్ నీ పొలంలో ఉంటుంది, బిల్లు ఆడికెళ్తుంది. అది ఎలారా? ఎత్తాగో నేను చెప్తాగా. మాధవ్ మీసం మెలేసాడంటే తెలుగు కూడా మీ ఇంటి ముందుకు వస్తుంది. 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలిరా. అయితే తాడేలు వచ్చేసేళ్ళు, దీంతో కాస్త పని ఉంది. ఇలా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉండబట్టే దేశంలో దొంగలు ఎక్కువైపోయారు. ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు వాచ్లే ఇదా? అంటారు ఏదో తమాషా కంటే వాచి లేకుండా పెట్టరా. అయినా దొంగ వస్తువులే వద్దనుకుంటే ఒంటి మీద బట్టలేంటి, మొలతాడు కూడా లేదు. ఎవడరాడు? ఓ మేకులు మాస్టారు మీరా? ఏంటి సంగతి? ఒక 50 రూపాయలంటే మళ్ళీ ఇస్తాను. ఇస్తావా? అయితే ఇవ్వను. ఇవ్వలేరా? ఇవ్వకపోతే ఎందుకు ఇస్తాను? ఇటు నువ్వు కాళ్ళకి చేతులకు బేడి లేబాకు. గురుదక్షిణ అకౌంట్ లో ఒక 50 రూపాయలు ఇచ్చుకోలేవా? దేనికి? పెరంగిపురంలో దొంగ దాసయ్య గారి కూతురు పెళ్లి కదా. పెళ్లి రేపు కదా? పెళ్లి రేపే. ఈ ఆని కాళ్ళు వేసుకొని ఇప్పుడు బయలుదేరితే గానీ రేపు పెళ్లి టయానికి చేరుకోలేవు. మరి పిన్ని తీసుకెళ్తలేదా? పిన్ని రేపు బయలుదేరి సరిపోతాయి. ఏంటి? ఆయన దానికి లేవు కదా. పతివ్రత ఆయన ఏం చేస్తారు మాస్టారు? పోలీసు చూసి కూడా పారిపోకపోతే మనం చేసే వృత్తి మానేసాం అనుకుంటారా బాబు? ఏంటి మాధవ, ఏంటి అందరు నన్ను చూసి పారిపోతున్నారు? కాకి బట్టలు చూస్తే కాళ్ళు షేక్ అవడం అలవాటు అయిపోయింది. ఏంటి ఇలా వచ్చారు? ఆ పొలైనాడితో నీకు ఎందుకు గొడవ? నువ్వేదో అలర్ట్ చేసావని స్టేషన్కి వచ్చి గొడవ పడ్డాడు. ఏదో సర్ది చెప్పి పంపించాను. అయ్యో, అది చెప్పడానికి దూరం వచ్చారా? కబురు పెడితే నేనే వచ్చానుగా. ఏదో పని ఉండే వచ్చి ఉంటాడు. వీడు అవసరం మనకి. జాగ్రత్త పోలీసు. నీతో చిన్న పని పడిందిరా. చెప్పండి గురుగారు. రమ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళంటే మాటలు కాదు కదా, డబ్బు అవసరం పడింది. ఎంతో కొంత సాయం చేస్తామని అడుగుదామని వచ్చా. ఎంత కావాలి? ఎంత? ఒక 50,000. 50,000? ఏదో 5-10 అయితే సతకాలం కానీ 50 ఎక్కడి నుంచి ఇస్తామంటారండి? అదేంట్రా, మాలత పెళ్లి కోసం నువ్వు మీ అన్నయ్య ఏం వెనకాలేదా? ఎవరు? మా అన్నయ్య ఎప్పుడు చిన్నప్పుడు మా మాయ దగ్గర పెంపకానికి వెళ్ళి ఇల్లారిక పిల్లడుగా సెటిల్ అయిపోయినాడు. మా మాలతీయ పోగేస్తాడు. నిజమే, కానీ నువ్వు తలుచుకుంటే నా పని అయిపోతుంది. ఊళ్ళో అడిగి చూడండి సార్, మిమ్మల్ని వాడు కాదంటాడు. ఎవడైనా కాదంటాడు. అప్పు తీసుకుంటే ఇస్తానో లేదని భయం. పోలీస్ అండి కదా. పోనీ ఇంటికి అయితేనైనా బ్యాంకులో తాకట్టు పెడతామంటే అవి ఆ పుల్లనాయుడు ఖజానాలో మూలుగుతున్నాయి. ఇంకా తాకట్టు పెట్టడానికి నా తలకాయ తప్ప ఏమీ లేదు. అది కూడా ఈ టోపీ పెట్టుకోవడం తప్ప ఎందుకు పనికి రావట్లేదు. సరే కానీ ఏం చేస్తాం, జరిగేదేదో జరుగుతుంది. జోసఫ్ లేరు ఒకసారి. ఉండవా ఎప్పుడు కాదు రేపు పొద్దున్నే. వారిని వీడి మొహానికి సారా ఒకటే అనుకున్నాను, సరసం కూడానా? రే జోసఫ్ లేరా? లేవు సరే. ట్రాన్స్ఫార్మర్ పక్కింట్లో చూసి నేను రా మాధవ్ని. నువ్వా మాధవ్? మొన్న కరెంట్ షాక్ కూడా చచ్చిపోయిన కరీంపై ఆత్మ
వస్తుందేమో అనుకున్నాను. అవును, నువ్వు ఈ టైంలో వచ్చావేంటి? కొంప తీసి నాయుడింటికన్నా టెంటర్ పెడతావా? అవును, ఓరగంట ఫ్యూజ్ పీకే. వద్దులే మీద. ఏదో నా సంతోషంగా తీస్తాను, ఉంచుకో. నీ సంతోషానికి 100 కొట్టావు, ఆ. నా సంతోషానికి 100 కొట్టు. ఇప్పుడే వద్దాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండకూడదు, కొట్టు. తీసుకా. ఓకే, నువ్వు వెళ్ళిపోయి నేను చూసుకుంటాను. ఓయ్, ఇప్పుడు క్వార్టర్ కొట్టావంటే మ్యాటర్ మర్చిపోయి పడుకుంటావు. ముందు పని చూడు. అరే మళ్ళా రే, అది నీ వదిలింటిది. టచ్ చేసాడు కళ్ళు పేరిపోతాయి. పిచ్చిన మాది, ఆడికి తెలీదు మనం సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తున్నాండి. చేతల్లా బాట్లే. ఏంటా చూడు, ఎవరది ఎవరది ఎవరు? నా తాళాలు నా తాళాలు నా తాళాలు, శాంత శాంత, ఇదో నిద్రదయ్యం. నా తాళాలు ఏమైపోయాయి? నా తాళాలు పుచ్చిముండదు ఇక్కడ ఉన్నారా?